అమెరికా 100% అదనపు సుంకాలు విధించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని తప్పుపట్టింది. ట్రంప్ ప్రకటనతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికా ప్రకటన ద్వంద్వ ప్రమాణాలకు ఇది ఎగ్జాంపుల్ అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రేడ్ వార్పై తాము పోరాడడానికి సిద్ధంగా లేమని, అయితే పోరాడేందుకు మాత్రం అస్సలు భయపడమని స్పష్టం చేసింది చైనా. ఇక ఇప్పటికైనా అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. యుఎస్ విధానం వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తోందని హెచ్చరించింది. ట్రంప్ చర్యలు తమ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పింది చైనా. రెండు వైపులా ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతిసారి సుంకాలు విధిస్తూ బెదిరించడం సరికాదని అమెరికాను హెచ్చరించింది డ్రాగన్ కంట్రీ. రీసెంట్ గా అమెరికాకు ఎగుమతులపై అసాధారణ సుంకాలను విధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చాడు. చైనాపై అదనంగా 100% సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై అదనంగా 100% టారిఫ్లు విధించబోతున్నట్లు తేల్చి చెప్పారు. అంతేకాకుండా నవంబర్ 1 నుంచి క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎగుమతులపై కొన్ని రకాల నియంత్రణలు విధిస్తామని తేల్చి చెప్పారు. అవి నవంబర్ 1వ తేదీ నుంచి గానీ అంతకు ముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో చైనా తీరు తనను షాక్ కు గురిచేసిందన్నారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 30% సుంకాలు అమలవుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలతో కలిపితే మొత్తం సుంకాలు ఏకంగా 130% చేరాయి. అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా సర్కార్ కొత్తగా నియంత్రణలు విధించడం పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతీకార చర్యల్లో భాగంగానే చైనా ఉత్పత్తులపై 100% అదనపు సుంకాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో అసలేం జరగబోతుందో చూద్దామని, అందుకే నవంబర్ 1వ తేదీని డెడ్ లైన్ గా విధించామన్నారు ట్రంప్. నియంత్రణల విషయంలో చైనా వెనక్కి తగ్గితే అదనపు టారిఫ్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడంపై ఈ నెల 9న చైనా నియంత్రణలను విధించింది. ఇక నుంచి విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మైనింగ్ రంగంలో ఉపయోగించే టెక్నాలజీలను ఎగుమతి చేయడంపైన ఆంక్షలు విధించింది. చైనా చర్య ట్రంప్నకు కోపం తెప్పించింది. వెంటనే తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా స్పందించారు. చైనా ఎగుమతుల నియంత్రణ షాక్ కు గురి చేసిందన్నారు. త్వరలో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్ తో భేటీ కావడంలో అర్థం లేదని ట్వీట్ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం జిన్పింగ్ తో తన భేటీ రద్దు కాలేదని చెప్పారు. చైనాపై సుంకాల ప్రకటన వెలువడగానే అమెరికా స్టాక్ మార్కెట్ సూచీ S&P 500 2.7% పడిపోయింది. ఇది ట్రంప్ తొలిసారిగా భారీగా సుంకాలను ప్రకటించిన ఏప్రిల్ నెలలో మార్కెట్లు ఎదుర్కొన్న దారుణ పరిస్థితులకు దగ్గరగా ఉంది. వాస్తవానికి అమెరికాలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి చైనా నుంచి వచ్చే ఖనిజాలే ఆధారం. నిజానికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా, చైనాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. చైనాపై ట్రంప్ అదనపు టారిఫ్లు అమల్లోకి రావడం అంత సులభం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుంకాల కారణంగా చైనా ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగితే అమెరికన్లకే నష్టమని అంటున్నారు. అమెరికా 100% అదనపు సుంకాలు విధించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని తప్పుపట్టింది. ట్రంప్ ప్రకటనతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికా ప్రకటన ద్వంద్వ ప్రమాణాలకు ఇది ఎగ్జాంపుల్ అని
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రేడ్ వార్పై తాము పోరాడడానికి సిద్ధంగా లేమని, అయితే పోరాడేందుకు మాత్రం అస్సలు భయపడమని స్పష్టం చేసింది చైనా. ఇక ఇప్పటికైనా అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. యుఎస్ విధానం వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ట్రంప్ చర్యలు తమ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పింది చైనా. రెండు వైపుల ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతిసారి సుంకాలు విధిస్తూ బెదిరించడం సరికాదని అమెరికాను హెచ్చరించింది డ్రాగన్ కంట్రీ. రీసెంట్ గా అమెరికాకు ఎగుమతులపై అసాధారణ సుంకాలను విధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. చైనాపై అదనంగా 100% సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై అదనంగా 100% టారిఫ్లు విధించబోతున్నట్లు తేల్చి చెప్పారు. అంతేకాకుండా నవంబర్ 1 నుంచి క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎగుమతులపై కొన్ని రకాల నియంత్రణలు విధిస్తామని తేల్చి చెప్పారు. అవి నవంబర్ 1వ తేదీ నుంచి గానీ అంతకుముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. అరుదైన ఖనిజాల విషయంలో చైనా తీరు తనను షాక్కు గురిచేసిందన్నారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 30% సుంకాలు అమలవుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలతో కలిపితే మొత్తం సుంకాలు ఏకంగా 130%కి చేరాయి. అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా సర్కార్ కొత్తగా నియంత్రణలు విధించడం పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతీకార చర్యల్లో భాగంగానే చైనా ఉత్పత్తులపై 100% అదనపు సుంకాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. అరుదైన ఖనిజాల విషయంలో అసలేం జరగబోతుందో చూద్దామని, అందుకే నవంబర్ 1వ తేదీని డెడ్ లైన్ గా విధించామన్నారు ట్రంప్. నియంత్రణల విషయంలో చైనా వెనక్కి తగ్గితే అదనపు టారిఫ్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇక ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడంపై ఈ నెల 9న చైనా నియంత్రణలు విధించింది. ఇక నుంచి విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మైనింగ్ రంగంలో ఉపయోగించే టెక్నాలజీలను ఎగుమతి చేయడంపైన ఆంక్షలు విధించింది. చైనా చర్య ట్రంప్నకు కోపం తెప్పించింది. వెంటనే తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా స్పందించారు. చైనా ఎగుమతుల నియంత్రణ షాక్కు గురి చేసిందన్నారు. త్వరలో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ కావడంలో అర్థం లేదని ట్వీట్ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం జిన్పింగ్తో తన భేటీ రద్దు కాలేదని చెప్పారు. చైనాపై సుంకాల ప్రకటన వెలువడగానే అమెరికా స్టాక్ మార్కెట్ సూచీ S&P 500 2.7% పడిపోయింది. ఇది ట్రంప్ తొలిసారిగా భారీగా సుంకాలను ప్రకటించిన ఏప్రిల్ నెలలో మార్కెట్లు ఎదుర్కొన్న దారుణ పరిస్థితులకు దగ్గరగా ఉంది. వాస్తవానికి అమెరికాలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి చైనా నుంచి వచ్చే ఖనిజాలే ఆధారం. నిజానికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. చైనాపై ట్రంప్ అదనపు టారిఫ్లు అమల్లోకి రావడం అంత సులభం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. సుంకాల కారణంగా చైనా ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగితే అమెరికన్లకే నష్టమని అంటున్నారు.